హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ వచ్చేసి సింపుల్గా ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ గ్లాస్తో అయితే నేను ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాను. ఒక గ్లాస్ రవ్వని తీసుకొని ఆయిల్ ఏమి వేయకుండా ముందైతే ఫ్రై చేసేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇలా కలర్ కొంచెం మారితే సరిపోతుంది. ఇలా బాగా వేయించేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు ఇదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఉప్మాకి, తెల్లరవ్వ ఉప్మాకి కొంచెం ఎక్కువనే పడుతుందండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇక్కడ నేనైతే కొన్ని పల్లీలు, అలానే శనగపప్పు, మినప్పప్పు కొంచెం లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, అలానే టమాటా ముక్కలు, ఆలుగడ్డ ముక్కలు, కరివేపాకు అన్నీ వేసుకున్నానండి. ఆలుగడ్డ వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి అల్లం ముక్కలండి. ఒక చిన్న ముక్క అల్లం తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. ఇవన్నీ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత మరీ వేగనవసరం లేదండి. ఇప్పుడు కొద్దిగా ఆవాలు కూడా వేస్తున్నాను. ఆవాలు ఏంటంటే మనం మినపప్పు, శనగపప్పు వేసుకున్నాం కదండి, అప్పుడే వేసేసుకోండి. ఇలా బాగా కొంచెం వేగిన తర్వాత మళ్ళీ వాటర్లో ఉడుకుతాయి కదండి, అందుకని మరీ వేగనవసరం లేదు. ఇప్పుడు ఒక గ్లాసు రవ్వకి ఇక్కడ 2 గ్లాసుల నీళ్ళు అయితే పోస్తున్నానండి. ఇక్కడ 2 గ్లాసుల నీళ్ళంటే పొడి పొడిగా వస్తుంది అనమాట. ఇప్పుడు సరిపడగా ఉప్పు అయితే వేస్తున్నాను. మీకు బాగా పల్చగా కావాలి అనుకుంటే ఒక గ్లాసు రవ్వకి 3 గ్లాసులు, 3:30 అలా వేసుకోండి. అప్పుడు పల్చగా వస్తుంది అనమాట ఉప్మా. 4 గ్లాసులు వేసుకున్నా బాగానే ఉంటుంది. ఇక్కడ నేను అంటే 1కి 2 వేసాను కదా, ఇది పొడి పొడిగా వస్తుంది. ఇదిగోండి, బాగా నీళ్ళు మసిలిన తర్వాత ఉప్పు చూసుకోండి. ఫస్ట్ అయితే ఉప్పు సరిపోకపోతే మళ్ళీ ఈ స్టేజ్లో కొంచెం ఉప్పు వేసుకోండి. ఇక్కడ రవ్వ వేస్తూ కలుపుకోవాలి, లేదంటే ఉండలు కట్టేస్తాయి అనమాట. ఇలా గరిటతో కలుపుకుంటూ సిమ్లో పెట్టుకోండి. హైలో ఉందంటే మంట చేతి మీద పడుతుంది మళ్ళీ, అందుకనేసి సిమ్లో పెట్టుకొని రవ్వను వేసేటప్పుడు బాగా కలుపుకుంటూ వేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా ఆయిల్ కానీ కొంచెం నెయ్యి కానీ వేసుకోండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. ఇలా వేసిన తర్వాత మరొకసారి అంతా కలిపేసుకోండి. చూస్తున్నారు కదా, పొడి పొడిగా అయితే వచ్చింది. అంటే ఒక గ్లాస్ రవ్వకి 2 గ్లాసుల నీళ్ళు అయితే పోసుకున్నాను. ఇదిగోండి, మీకు పల్చగా కావాలనుకుంటే ఇందాక చెప్పాను కదండి, 3:30 లేదా 4 గ్లాసుల వరకు పోసుకోవచ్చు ఒక గ్లాసు రవ్వకి. ఇక్కడైతే మనకి ఉప్మా రెడీ అయిపోయింది. వేడిగా టీలో తింటే ఇంకా బాగుంటుందండి. పక్కన టీ పెట్టుకొని ఉప్మా తింటే మాత్రం చాలా బాగుంటుంది. అలానే ఆవకాయ పచ్చడితో సర్వ్ చేసుకున్నాను. చట్నీ ఉన్నా బాగానే ఉంటుంది, లేదంటే ఇలాగ ఆవకాయ పచ్చళ్ళు కూడా వేసుకోవచ్చు అనమాట. ఇంట్లో ఏ పచ్చడి ఉన్నా కానీ తినచ్చు. టేస్ట్ అయితే మాత్రం బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఆలుగడ్డ వేసి మీరు ఎప్పుడు ఇంతవరకు ట్రై చేయకపోతే ఇలా ట్రై చేయండి ఆలుగడ్డతో. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.